సభకు నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలకు, సభకు అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ వర్మ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, భారతీయ జనతా పార్టీ పూర్వపు అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, వేదిక పైన ఉన్న సహచర శాసనసభ్యులకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు, పోటీ చేసిన అభ్యర్థులకు, వేదిక ముందు ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి పెద్దలంతా చెప్పడం జరిగింది, ఈ 2024 ఎన్నికలు ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుణ్ణి తరిమి కొట్టాలి అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఓటు వేశారు అనేది నగ్న సత్యం. అరాచక పాలన, అవినీతి పాలన, అసమర్థ పాలనతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ మరి ఏ విధంగా కానీ అధమ స్థాయికి తీసుకుపోయిన పరిస్థితిలో సంక్షేమం కావాలి, సంక్షేమంతో కూడుకున్న అభివృద్ధి కావాలి అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా కూటమికి ఓట్లేసి అఖండమైన చరిత్రలో కనీ వెరి ఎరుగని విజయాన్ని అందివ్వడం జరిగింది. 1994 ఎన్నికల్లో కూడా ఆనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇటువంటి తీర్పు ఇచ్చినా ఆనాటికి ఈనాటికి ఓట్ల శాతం చూస్తే ఇంత ఓట్ల శాతం ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా సాధించిన విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే ఈ పరిస్థితుల్లో ప్రజలు తీర్పిచ్చారో మనం చాలా జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజల లక్ష్యాల్ని చేరుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపైన ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన పరిపాలన చేశాడో అదేవిధంగా పరిపాలన కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలతో కాకుండా ప్రజలు ఆకాంక్షించిన అభివృద్ధి, సంక్షేమం దిశగా మనం ముందుకు వెళ్ళిన రోజు మరి 2-3 ఎన్నికలు కూడా కూటమి ఇదే విధంగా విజయం సాధించే దిశగా మనందరం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనపైన ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. మరి నా వరకు నేను తీసుకుంటే ఒక అనూహ్యమైన పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి 20 రోజుల వ్యవధికి ముందు నామినేషన్ల ఆఖరి రోజు వరకు నేను సైకిల్ గుర్తుకి ప్రచారం చేసుకుని మరి నామినేషన్ వేసిన తర్వాత 20 రోజుల్లో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకి ప్రచారం నిర్వహించుకోవడం జరిగింది. దానికి కూటమి కార్యకర్తలు అత్యద్భుతంగా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరూ వనపర్తికి విచ్చేసి అక్కడ ప్రతి గ్రామంలోని, ప్రతి మండలంలోని అత్యంత కఠోర శ్రమని వహించి నిద్ర, ఆహారం లేకుండా ఆ 20 రోజులు మాత్రం అత్యద్భుతంగా పనిచేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, నాకు పరిచయం లేని వ్యక్తులు కూడా, నాయకులు కూడా అక్కడికి వచ్చి వారి సేవలు అందించడం జరిగింది. వారిని తొందరలోనే అందరినీ వ్యక్తిగతంగా కలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపిక కాబడే విధంగా కృషి చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 42 సంవత్సరాలుగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. ఒక చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించడం జరిగింది. ఇవాళ ఏదైతే అనూహ్యమైన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలోకి వస్తే అదే విధమైన చిత్తశుద్ధితో, అకుంఠితమైన దీక్షతో భారతీయ జనతా పార్టీ కూడా సేవలు అందిస్తానని మీ అందరి పరిముఖంగా సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ధన్యవాదాలన్నా.
కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ